రాజధాని డిలక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ జడ్చర్ల. నమస్తే, ఎన్హెచ్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. షాద్నగర్ పట్టణంలో బుధవారం స్థానిక చౌరస్తాలో బాణసంచా టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ కాజా ఇద్రీస్, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, ఫారూక్ నగర్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, కౌన్సిలర్ వెంకట్రామిరెడ్డి, చిలకమర్రి రవీందర్ రెడ్డి, రాంభల్ నాయక్, మైనార్టీ నేతలు జమ్రుడ్ ఖాన్, ఏజాజ్, కోఆప్షన్ మెంబర్ గౌస్ జానీ, జూపల్లి శంకర్, నందకిషోర్, పిల్లి శేఖర్, గుండు అశోక్, నక్కల వెంకటేష్ గౌడ్, చంద్రశేఖర్, అప్ప, కాజా, డిఎక్స్ బాబా, గోరి, అఫ్రోజ్, రహ్మత్, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేసీఆర్ గారు చేత ప్రారంభించబడి 21 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి 21 ఏళ్లుగా తెలంగాణలో పాతుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బీఆర్ఎస్గా రూపుదిద్దుతున్న సందర్భంలో మేము కేసీఆర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారి పథకాలను 2014 నుంచి ఆయన చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా కాపీ చేస్తూ వాటిని పేర్లు మార్చి ఈరోజు ఆయన పథకాలకు దేశవ్యాప్తంగా ఆకర్షితులవుతున్న ఈ సందర్భంలో ఇంకా దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలు ఆయనకు మద్దతు తెలుపుతున్న సందర్భంలో ఈరోజు పార్టీ బీఆర్ఎస్గా ప్రకటించిన సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలను ఈరోజు బీఆర్ఎస్లో విలీనం చేయడం చాలా శుభపరిణామం. ఇలాగే మున్ముందు ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా దేశ స్థాయిలో ఒక బలమైన పార్టీ. జై తెలంగాణ. ఈరోజు విజయదశమి రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే భారత రాష్ట్ర సమితి అనే పార్టీని నియమించి విజయదశమి రోజు చేసిన కార్యక్రమం ఏదైనా విజయవంతమవుతారని ఒక నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు ఆయన చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాడు ఎంతనో మంది తెలిసిన నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తూ అన్ని వర్గాల ప్రజలకు చేదోడుగా ఉంటున్న నాయకుడు మన కేసీఆర్ గారు. వీళ్ళు నిధులు అంటే ఏందో చరిత్రలు వచ్చిన బయటకు తెలంగాణ ప్రజలుగా ఈరోజు నీళ్లు నియమాలంటే ఏందో అర్థమైంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ వల్లనే మిషన్ కాకతీయ కానీ మిషన్ మహిళ కానీ అలాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే అది ఒక కేసీఆర్ లేదు. కాబట్టి అందుకే కేసీఆర్ గారు భారత రాష్ట్రం నిర్మించాడు. ఆ యొక్క రాష్ట్రం భారత రాష్ట్ర అనే పార్టీ. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.